ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ఫ్యామిలీ లేడీస్కి అయితే బాగా నచ్చుతుందబ్బా, ఎందుకంటే సేమ్ సీరియల్ లాగానే ఉంటుంది. పోయి చూడండి మీరు కూడా. అప్పుడు బొంగులో నేను చెప్పడం ఏంది, మీరే చెప్తారు. చూడండి అబ్బా ఒకసారి కమెంట్స్లో ఎట్లా వేసుకుంటున్నారో కొండనని. వీళ్ళందరూ ఆడియన్స్ సినిమా చూసిన వాళ్ళే, రివ్యూవర్స్ ఏం కాదు కదా. ఇక్కడ చూడండి, ఎన్ రూట్ టు అస్సాం. ఒకడేమో వాటి మూవీ 450 బొక్క. ఐరన్ అంటే ఏదో అనుకున్నా, ఐరన్ దింపుతాడని అనుకోలేదు. ఇవే కదా బా, చాలా ఉన్నాయి ఇంకా. సరేలే ఇప్పుడు రివ్యూ చూద్దాం. యాక్చువల్గా ఈరోజు టికెట్లే దొరకవు అనుకున్నా, కాకపోతే చాలా ఈజీగా దొరికినాయి అబ్బా. క్రౌడ్ కూడా ఏమంత లేదు, నార్మల్గా వచ్చారు. అండ్ సినిమాకి కూడా చాలా పాజిటివ్ ఒపీనియన్తో పోయాను. కొన్న యాక్ట్ చేసిన ఏ సినిమాలకు కూడా ఇంత పాజిటివ్గా పోలే. కాకపోతే ఎందుకో సినిమా అయితే యావరేజ్ అన్నట్టు అనిపించింది. అండ్ ఇంకోటబ్బా, ఈ సినిమా చూసినంతసేపు మీకు ఇంకో సినిమా గుర్తొస్తుంది. వరుణ్ తేజ్ రాశి ఖన్నా సినిమా ఉంది కదా, తొలి ప్రేమ. సేమ్ దానిలాగానే అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ పని మీద యూఎస్ వెళ్తారు. మనోడు హీరోయిన్ ముందర యాటిట్యూడ్ చూపించడము, అండ్ హీరోయిన్ కోసం మళ్ళీ ఫైట్ చేయడము, ఇంకా చాలా సిమిలర్ సీన్స్ ఉన్నాయి బా. ఫస్ట్ హాఫ్ అంతా లాగ్, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మృణాల్ ఠాకూరే యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ ఆమె స్క్రీన్ మీద కనిపించినప్పుడు అంతా అదేదో ఫీల్ వస్తుంది, అబ్బాయిలం కదా అలాగే ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ లో కూడా కొన్న కొత్తగా కనిపించాడు. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు. కానీ ఆ స్పీడ్ గా డైలాగ్స్ చెప్తుంటే మాత్రం నవ్వు వస్తుంది. ఇది చేంజ్ చేసుకోవాలబ్బా, ఎందుకంటే ప్రతి సినిమాలో సేమ్ ఇట్లా ఉంటుంది. అండ్ లాస్ట్ లో క్లైమాక్స్ కూడా ఏమంత ఎఫెక్టివ్ గా లేదబ్బా. లాజిక్ ఏం చెప్పనులే, అట్లీస్ట్ మ్యాజిక్ చేసైనా మనల్ని కన్విన్స్ చేసింటే బాగుండేది. మెయిన్ ఏంటంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ ఉంది. అదేదో డైరెక్టర్ గీతా గోవిందం టైప్లో రిపీట్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఈసారి వర్కౌట్ అవ్వలే. గీతా గోవిందం ఎట్లుంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంటే. కానీ ఇది మాత్రం కొన్ని సీన్స్లో సీరియల్ లాగే అనిపిస్తుంది. అండ్ ఇంకోటబ్బా, ఈ సినిమాకి మైనస్ పాయింట్ వచ్చేసి మ్యూజికే, కొంచెం కూడా ఎఫెక్టివ్గా లేదు. ఇంకా బీజిఎం అయితే నానా 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 లిటరల్లీ బాగా నవ్వాను ఈ మ్యూజిక్ విన్న తర్వాత. అండ్ ఇంకోటబ్బా, మీరు లిప్ సింక్ కూడా గమనిస్తారు అంటే కొన్ని దగ్గరలో అయితే మ్యాచ్ అవ్వదు. ఇదండి నా రివ్యూ. ఇది జస్ట్ నా ఒపీనియన్ కాబట్టి ఇవేం మైండ్లో పెట్టుకోకుండా సినిమాకి వెళ్ళండి. ఒకవేళ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.